విశాఖలో డ్రగ్స్ అంటూ కూటమి నేతలు చేసిన విష ప్రచారమంతా తప్పేనని సీబీఐ ప్రకటనతో తేలిపోయిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల ముందు కావాలి అని వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు అని మండిపడ్డారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు ఎల్లో మీడియా సహకారంతో ఇలా చేస్తూనే ఉన్నారన్నారు. అసలు కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలి అన్నారు అమర్నాథ్. గడిచినటువంటి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు దేశ స్థాయిలో కలకలం రేపినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని, దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ లేవని దాన్ని విడిచిపెడుతూ, ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో, ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం. సిబిఐ అండర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్లో ఆ కంటైనర్ ద్వారా 25,000 కేజీలు ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, దీంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి వారికి ఉన్నటువంటి డిటెక్టివ్ మెకానిజం ద్వారా పట్టుకున్నాం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్. ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో కానీ పత్రికా సంస్థల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు, ఏ రకంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ అని, ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చారని, తద్వారా వీటిని అమ్మి ఈ డబ్బు అంతటిని కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న సిబిఐ కూడా అది తేల్చింది. మాకు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, దీని వెనకాతలు ఉన్నది ఎవరు, మొదట మా తాలూకా మెకానిజం యూజ్ చేసి ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి సిబిఐ ఈరోజు ఇందులో ఎవరో లేరు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉంది, ఇందులో అసలు డ్రగ్సే లేవని ఎందుకు చెప్తా ఉంది, ఇది చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితుల్లో మీకు ఇది డ్రగ్స్ కాదని చెప్పడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది, దీనికి సంబంధించినటువంటి రుజువుల్ని మీరు ప్రజల ముందు పెట్టడానికి కానీ, లేదా అసలు ఇందులో ఏమీ లేదని చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది, ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి
పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ. కానీ వీరు చేసినటువంటి తప్పిదం వల్ల విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీసిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ మిగిలినటువంటి వారి కూటమి పార్టీలు కానీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, మీ తాలూకా రాజకీయం రేపు అధికారంలోకి రావాలనేటువంటి తపన కోసం రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఆ రోజు కూటమి సంబంధించినటువంటి నాయకులు చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారు ఇందాక మీకు చెప్పినట్టు ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వెన్నుపోటు దగ్గర నుంచి ఆయన్ని పదవి నుంచి దించేసేటువంటి కార్యక్రమంలో చేసినటువంటి ఆర్గనైజ్డ్ ప్రచారం కానివ్వండి, అనేక సందర్భాల్లో వారి అధికారం కోసం, అధికార అవసరాల కోసం వారు చేసినటువంటి ఆర్గనైజ్డ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినటువంటి కొత్తలో ఏ రకంగా వారి మీద తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 1,00,000 కోట్లని, 50,000 కోట్లని, 40,000 కోట్లని లేనిపోయినటువంటి దుష్ప్రచారం చేసి చివరికి సిబిఐ ఛార్జ్ షీట్లు చూస్తే అంతా కలిపి 1,100 కోట్లు కూడా ఛార్జ్ షీట్లో దాఖలయ్యేటువంటి పరిస్థితులు లేవు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్గనైజ్డ్గా ఒక దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి దాంట్లో ఏ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా చూసాం. ఏ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఒకసారి ఇది 21వ తారీఖున సిబిఐ ప్రెస్ రిలీజ్ ఇస్తే 22/3/2024 అంటే మార్చి 22 చంద్రబాబు నాయుడు గారి గెజిట్ పేపర్, వన్ ఆఫ్ ద గెజిట్ పేపర్స్ ఈనాడులో ప్రచురించినటువంటి ఒక ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్. ఇందులో ఏం రాస్తారు? ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీ డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వారి హెడ్డింగు. కింద సబ్ హెడ్డింగ్స్లో కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం. అంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, సరే ఆపద్ధర్మ ప్రభుత్వంగా, ఎందుకంటే 16వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది, 16 తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మేము ఉన్నాం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. ఇందులో ఇందాక మార్క్ చేసి చూడండి, కంటైనర్ తెరవకుండా వైకాపా నేతల ఒత్తిళ్లు. అలాగే వీటన్నిటినీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి ఫస్ట్ పారాస్లో రాసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే 21వ తారీఖు సాయంత్రం ఈ ప్రెస్ రిలీజ్ వస్తే 22వ తారీఖు ఉదయం అంటే మరుసటి రోజు ఉదయం పేపర్లో ప్రధానమైనటువంటి అంశంగా 1,00,000 కోట్లు సంబంధించినటువంటి విలువైనటువంటి డ్రగ్స్ అని, ఇది ఎన్నికల కోసం తీసుకొచ్చారని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇందులో మా చేతులు ఉన్నాయని, దీనికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని, ఆ కంటైనర్ 16వ తారీఖున ఎప్పుడో విశాఖపట్నం కంటైనర్ వస్తే దాన్ని 19-20 తారీఖుల వరకు దాన్ని తెరవకుండా మా పోలీసులతో మేము ఆటంకాలు సృష్టించామని చెప్పి చేసినటువంటి ఒక ప్రచారం. ఇవన్నీ కూడా ఏ రకంగా అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, దీంట్లో పూర్తి స్థాయిలో ఇందులో ఏం రాస్తారు? గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. వాటిలో భారీగా హెరాయిన్ బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థగా గుర్తించారు. అది రాష్ట్రంలో వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం రేపింది. ప్రస్తుతం విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించడం గమనార్హం. కోవిడ్ సమయంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్కి. అంటే వారు వచ్చి ఒక 50 లక్షలు ఇస్తే మాకు వారికి సంబంధాలు ఉన్నట్ట. 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఈ 24 కంటైనర్లో వచ్చింది డ్రగ్సే. 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్
మెత్కోలోన్ ఉన్నట్లు నిర్ధారణ. మరి అప్పుడు నిర్ధారణ అయితే మరి ఇప్పుడు ఎందుకు లేదు ఏమీ అందులో?